ఈరోజు ఏంటిది? పామ్ సండే. చాలామందికి దీని యొక్క విశిష్టత తెలియదు, దీని యొక్క ప్రాముఖ్యత అంతకంటే తెలియదు. ఎందుకంటే అది ఒక ఆచారంగా భావించి చాలామంది ఆ విషయాన్ని పక్కకు పెడతా ఉంటారు. అది యేసుక్రీస్తు జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన కదా, అది ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన. ఆ సంఘటన దేవుడు తన గ్రంథంలో రచించినాడంటే అది ప్రాముఖ్యమైనదని మనం గుర్తించాలి, గ్రహించాలి. వేరే వేరే సందర్భాల్లో మనం వాటిని జ్ఞాపకం చేసుకోం సాధారణంగా. ఎందుకనంటే ఆ సందర్భాన్ని బట్టి చూడాలనేటువంటి కొంత మనలో ఉన్నటువంటి కొంత కామన్ సెన్స్ లేదా మనకు ఉండేటువంటి నాలెడ్జ్ని బట్టి ఆ సందర్భాన్ని మనం కొన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉంటాం. మరి అలాంటప్పుడు ఈ వాక్యాన్ని మనం ఎప్పుడు చెప్పుకోవాలి కదా. కాబట్టి దేవుని సన్నిధిలో ఆలోచన చేస్తున్నప్పుడు ఒక 2-3 విషయాలు దేవుడు నా మధ్యలోకి తీసుకొని వచ్చినాడు. త్వరగానే ముగిస్తాం. సందర్భాలు ఉన్నప్పుడు త్వరగానే ముగించడం మంచిది. ఎందుకంటే మీకు చాలా విషయాలు తెలుసు కదా, అవునా? ప్రతి సంవత్సరము ఈ యొక్క రోజు అనేది వస్తుంది, అవునా? పోయిన సంవత్సరం ఏం చెప్పినా అని నేను వెనక్కి తిరిగి చూసుకోవచ్చు, కానీ చూడలేదు నేను. మళ్ళీ అదే వాక్యం చెప్తానేమో అని భయానికి. కానీ టైటిల్ అయితే నాకు గుర్తుంది. నీ సాత్విక రాజును ఆహ్వానించా, గుర్తించని చెప్పినట్టున్నా, ఆహ్వానించా. సరే, ఏదేమైనప్పటికీ దేవుడు మరి నా మదిలో పెట్టిన కొన్ని తలంపులని మీతో ఈ వారం పంచుకోవాలని ఇష్టపడుతున్నా. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. చాలు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. బహుగా సంతోషించడం, ఉల్లాసంగా ఉండండి అని దేవుని లేఖనము సెలవిస్తాం కదా. కాబట్టి ఈరోజు మనం ఎట్లుండాలి? ఉల్లాసంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎందుకు? నీ రాజు ఎవరు? యువర్ కింగ్, మై కింగ్, అవర్ కింగ్ కదా. మన రాజు ఏం చేస్తున్నాడు? ఆయన వస్తున్నాడు. వాక్యం గురించి ఆలోచించినప్పుడు దేవుని 3 ఆగమనాలు మనము గమనిస్తాం ఆయన జీవితంలో. ఆగమనం అంటే రావడం. ఒకటి, యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు కదా, పుట్టినప్పుడు ఎట్లా ఉండేది? ఆయన పుట్టినప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? వెరీ సైలెంట్ కదా. ఇంగ్లీష్లో సైలెంట్ నైట్ అని ఒక పాట ఉంటుంది, క్రిస్మస్ అప్పుడే వాడతారు. సైలెంట్ నైట్. యేసుప్రభు పుట్టినప్పుడు ఎలాంటి ఆర్భాటము లేదు, నిజంగా చెప్పాలంటే ఎలాంటి సందడి లేదు. రెండోది, యేసుప్రభు జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం, యేసుక్రీస్తు గాడిదనెక్కి యెరూషలేములోకి ప్రవేశించడం. అంతకుముందు రాలేదా యేసుప్రభు అంటే? వచ్చినా చాలాసార్లు. కానీ ఈ యొక్క రాక అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఒక విధంగా చెప్పాలంటే ఇది చివరి ప్రవేశం అని కూడా మనము అనొచ్చు. మనకు తెలుసు, పాత చర్చెస్ వాళ్ళకి ఈ వీక్ స్పెషాలిటీ వారికి బాగా తెలుసు. హోలీ వీక్ అంటాం. ఈ వారం అంతా కూడా ప్రార్థనలు ఉంటాయి, చాలా భక్తిగా నడుచుకుంటారు. తర్వాత గుడ్ ఫ్రైడే, తర్వాత ఈస్టర్. దేవుని యొక్క రెండవ ఘట్టం ఏంటిది? ఆయన యెరూషలేములోకి ప్రవేశించిన. మూడవది ఆయన పరాక్రమం కలిగిన
రారాజుగా, అర్థమవుతుందా, ఆకాశము నుండి దిగి వచ్చేటువంటి ఒక సంఘటన అది రాబోతుంది, అది జరగనే ఉంది. అర్థమవుతుంది. అది చాలా టెరిబుల్గా ఉంటుంది. అయితే అది మనకు తెలియదు, అది అయిపోయింది. ఇది కూడా రానున్నది. కానీ మనకు ప్రస్తుతం ఉన్న సందర్భంలో మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి ఈ ఘట్టం యొక్క ప్రత్యేకతని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు ఆ విధంగా వచ్చినాడు, ఆయన వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలు ఏం చేసినారు, అర్థమవుతుందా? యేసు ప్రభు ఎందుకు ఆ విధంగా రావాల్సి వచ్చింది? చాలాసార్లు వచ్చింది కదా, ఈసారి ఎందుకు అలాగూ? మీరు వాక్యాన్ని చదివినట్లయితే చాలాసార్లు మీరు మత్తయి సువార్త కానీ యోహాను సువార్త కానీ ఒక మాట మనకు అనిపిస్తుంది, లేఖనము నెరవేరునట్లు అనే మాట. లేఖనము నెరవేరినట్లు అంటే ఏదైతే యేసు ప్రభు గురించి ప్రవచించబడ్డదో, ఏదైతే యేసు ప్రభు గురించి చెప్పబడ్డదో అది నెరవేర్చబడాలి. అయితే యేసు ప్రభు గురించి జకర్యా గ్రంథంలో ప్రవచనాత్మకంగా చెప్పబడింది ఏంటిది? నీ రాజు, ఆయన ఎలాంటి రాజట? 3 విషయాలు ఆయన గురించి చెప్పబడ్డాయి. ఒకటి, ఆయన నీతిపరుడు. రెండోది, ఆయన రక్షణ గలవాడు. మూడోది, ఆయన దీనుడు. నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై ఉండడం చాలా కష్టం కదా. మనకు కొంచెం నీతి ఉంటేనే మనం ఆగమే కదా. కొంచెం మనం కరెక్ట్గా ఉన్నాం అనుకోండి, ఏ విషయంలోనైనా మనం ఎవరినైనా కేర్ చేస్తామా? అస్సలే. కానీ యేసు ప్రభు ఆయన నీతిపరుడు, అర్థమవుతుంది. యేసు ప్రభు తన జీవిత చివరి దినాల్లో సిలువ వేయబడ్డానికి ముందు కూడా యేసు ప్రభు సవాల్ ఏం చేస్తున్నాడు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? మనం అంటామా? అంత గట్స్ ఉన్నాయా మనకి కదా? అంటే యేసు ప్రభు అలాగ జీవించినాడు, అర్థమవుతుందా? రవ్వంత కూడా పాపము లేకుండా, రవ్వంత కూడా తప్పు లేకుండా, నీతిగా, పరిశుద్ధంగా ఆయన ఈ లోకంలో జీవించినాడు. ఆయన రక్షణ కలిగినటువంటి వాడు, ఆయన రక్షించేటువంటి వాడు. రక్షణ ఆయన దగ్గర ఉంది. రక్షణ మానవునికి ఎలా వచ్చింది? యేసుక్రీస్తు ద్వారానే వచ్చింది. మానవాళ్ళంతటికీ రక్షణ ఆయన ద్వారా కదా. ఆయన ద్వారా రక్షణ వచ్చింది. ఆయన నీతిగా జీవించినాడు. ఆయన ఎలా ఉన్నాడట? దీనుడిగా ఉన్నాడు. అంత వింతగా ఉంది కదా. ఆ రేంజ్లో ఉండేటువంటి వారు, ఆ విధంగా ఉండేటువంటి వారు దీనులుగా ఉండడము చాలా కష్టము. నన్ను అడిగితే కొన్నిసార్లు అసాధ్యమేమో కూడా. కానీ యేసుక్రీస్తు దీనుడిగా ఈ లోకానికి ఆయన వచ్చినాడు, దీనునిగా జీవించినాడు. దీనునిగానే యెరూషలేములోనికి ఆయన ప్రవేశిస్తున్నాడు. ఆయన రాజు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రాజు గుర్రం మీద వస్తే దాని అర్థం ఏంటిదంటే యుద్ధానికి వస్తున్నట్టు. ఒకవేళ రాజు గాడిద మీద వస్తున్నాడంటే సమాధానం కొరకు వస్తున్నట్టు, అర్థమవుతుందా? కాబట్టి యేసుక్రీస్తు దేని కొరకు వస్తున్నాడు? సమాధానం కొరకు వస్తున్నాడు. సమాధానం ఇవ్వడానికి వస్తున్నాడు, సమాధాన పరచడానికి వస్తున్నాడు. అర్థమవుతుందా? మనకు దేవునికి మధ్య ఏం లేదు? సమాధానం లేదు. అర్థమవుతుందా? మనకు దేవునికి ఏం లేదు? సమాధానం లేదు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనల్ని దేవునితో సమాధాన పరుస్తున్నారు. ఈ సమాధాన పరిచేటువంటి వారు ఎలాగుండాలంటే దీనులుగా ఉండాలి, యేసు ప్రభులాగా ఉండాలి. యేసు ప్రభుకు మాత్రమే అర్హత ఉంది. తండ్రితో సమాధాన పరిచేటువంటి అర్హత ఎవరికీ లేదు. దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అను నరుడు అని తిమోతికి రాసిన పత్రికలో ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు దీనునిగా ఈ లోకానికి వస్తా ఉన్నాడు. ఆయన గాడిద మీద రావడానికి కారణం ఏంటనంటే ఆయన ప్రవచన లేఖనాల నెరవేర్పు ఒకటైతే, అర్థమవుతుందా, ఆయన దీనుడు అనేటువంటి విషయాన్ని లోకానికి తెలియపరుస్తూ యేసుక్రీస్తు మనకు కూడా తెలియపరుస్తున్న విషయం ఏంటంటే మనము కూడా ఎప్పుడు ఎలాగుండాలి? దీనులముగానే ఉండాలి. అర్థమవుతుందా? క్రైస్తవ్యంలో
అన్నిటికంటే గొప్ప లక్షణం, గొప్ప క్యారెక్టర్ వాక్యం బోధించేది ఏంటంటే దీనులుగా ఉండండి. మిమ్మల్ని మీరు ఏం చేయండి? తగ్గించుకోండి. యేసుప్రభు అందుకనే మరణానికి ముందు చివరి ఆ భోజనం కదా, మేడగదిలో చివరి భోజనం చేస్తున్నప్పుడు శిష్యుల పాదాలు ఆయన కడిగినాడు కదా. అలాగే చేసి ఏమన్నాడు? నేను మీకు చేసినట్లుగా మీరును ఒకరినొకరు చేయండి. నేను ఏ విధంగా అయితే ఆ పాదాలు కడగడం అనేటువంటిది అత్యంత దాసుడు లీస్ట్ సర్వెంట్ చేయాల్సినటువంటి పని యేసుప్రభు చేసి మీరు కూడా అలాగూ చేయండి అని చెప్తున్నాడు. ఇంకా తన బోధలో మనం ఏం గమనిస్తాం? ఎవరు తమను తాము తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఎవరు ముందుండాలనుకుంటారో వారు ఏమవుతారు? వెనకకి పోతారు. అర్థమవుతుందా? కాబట్టి యేసుప్రభు లేఖనాలను అనుసరించి మనకు మాదిరినివ్వడానికి, ప్రజలందరికీ నేను అనుకుంటా కొంతైనా గ్రహింపు రావడానికి, బహుశా వారు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా ఈయనే అని గుర్తించడానికి ఆయన ఏం చేస్తున్నాడు? గాడిద మీద వస్తున్నాడు. ఇది ఒక ఎత్తు యేసుప్రభు గురించి. ఇంకా మనుషులను గురించి మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు. చాలు. ఇక్కడ మనము ఈ యొక్క అది ప్రవచనం, ఇప్పటివరకు చదివింది జకర్యా గ్రంథం జరిగిన ప్రవచనం. దాని నెరవేర్పు మనం ఇక్కడ చూస్తున్నాం. ఏ విధంగా యేసుప్రభు తన శిష్యులకు చెప్తున్నాడు, ఏంటిది? మీరు ఊర్లోకి వెళ్ళండి, వెళ్ళినప్పుడు అక్కడ గాడిద పిల్ల కట్టేసి ఉంటారు, దాన్ని విప్పి మీరు తీసుకొని రండి అని. మరి వాళ్ళు అడిగితే ఏం చెప్పాలంటే ప్రభు కావాలని చెప్పండి అని అంటారు. నిజమే. అట్లా ఆయన వెళ్ళినప్పుడు, ఆ శిష్యులు వెళ్ళినప్పుడు అక్కడికి పోయేసరికి యేసుప్రభు ఏదైతే చెప్పినాడో అలాగే అక్కడ ఉంటుంది. ఉన్నప్పుడు యేసుప్రభు చెప్పింది కదని చెప్పి డైరెక్ట్గా పోయి ఆ గాడిద పిల్లని విప్పుతుంటే వాళ్ళు వచ్చి ఏంటి సంగతి అని అంటారు. అన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటిది? ప్రభుకి కావాలి అన్నప్పుడు ఏం చేయాలి? ఇచ్చేసేయాలి. అర్థమవుతుందా? దేవుడు ఏదైనా కోరుకున్నప్పుడు, దేవుడు ఏదైనా అడిగినప్పుడు, దేవునికి ఏదైనా నచ్చినప్పుడు కావాలి అంటే ఏం చేయాలి? ఇచ్చేసేయాలి. మిమ్మల్ని దేవుడు ఏమైనా అడిగితే ఏం చేయండి? మళ్ళొకసారి ఆలోచన చేయకండి, కావాలంటే ఇచ్చేసేయాలి. ఈ గాడిద మీద అంతకుముందు ఎవరునూ ఎప్పుడునూ ఎక్కి ఉండలేదు అని ఉంటుంది. లూకా సువార్తలో కూడా ఈ సంఘటన ఉంటుంది, వేరే సువార్తలో కూడా ఉంటుంది, మీరు తర్వాత చదవండి. అయితే ఎవరు వాడనటువంటిది, ఇంతకుముందు ఎవరు ఎక్కనటువంటి ఆ గాడిద పిల్లను దేవుడు తీసుకొచ్చిన తర్వాత యేసుప్రభు దాని మీద కూర్చొని లేఖనములని నెరవేర్చడానికి యేసుప్రభు దాని మీద కూర్చొని వస్తున్నప్పుడు 3 విషయాలు వాళ్ళ గురించి మనం గమనించవచ్చు. వారు యేసుక్రీస్తుని ఆహ్వానించిన విధానం, యేసుక్రీస్తుని ఆరాధించిన విధానం,
యేసుక్రీస్తుని అంగీకరించిన విధానం. వారు యేసుక్రీస్తుని ఆహ్వానించిన విధానం చూడండి. వారు ఏం చేస్తున్నారట? యేసుప్రభు వస్తూ ఉంటే తమ బట్టలను విప్పి మొదట గాడిద పిల్ల మీద వేసినారు, ఆ తర్వాత దారి పొడుగున పరిచేసి. అయితే దీని యొక్క అర్థం ఏంటిది అని అంటే దేవునిని గౌరవించడం. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ రెస్పెక్ట్, సబ్మిషన్, ఆనర్. అర్థమవుతుందా? దేవుణ్ణి ఆ విధంగా వారు ఏం చేస్తున్నారు? గౌరవిస్తున్నారు. దేవుని వారు తమ పట్టణంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు. మనము మన హృదయంలోనికి ఆహ్వానించాలి. ఎలా ఆహ్వానించాలి? విత్ రెస్పెక్ట్ కదా. దేవుడికి మనం గౌరవం ఇవ్వకుండా కొన్ని ఆ కల్చర్ ప్రకారం చూస్తే వారు తమ బట్టలు వేస్తున్నారంటే దాని అర్థమైంది తమను తాము వారికి అప్పగించుకుంటున్నట్టు. అర్థమవుతుందా? మాకున్నవన్నీ మీకు ఇస్తున్నాం అనేటువంటి భావం కూడా వస్తుందట. కాబట్టి యేసుక్రీస్తుని మనం ఆహ్వానిస్తున్నప్పుడు ఎలా ఆహ్వానించాలంటే మనల్ని మనం పూర్తిగా దేవునికి అప్పగించుకున్నట్టుగా ఉంటేనే ఆయన ఏం చేస్తాడు? రావడానికి ఆస్కారం ఉంటుంది. అవునా? లాస్ట్కి ఒక మాట చెప్తలేదు. కాబట్టి వారు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి చాలా గౌరవిస్తున్నట్టుగా, ఘనపరుస్తున్నట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మనం అది నేర్చుకోవాలి. దేవునికి ఇవ్వాల్సినటువంటి గౌరవం, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనత. అర్థమవుతుందా? అవునా? రెడ్ కార్పెట్ వెల్కమ్ అంటారు కదా, ఆ టైప్ అన్నమాట అది కూడా. అవునా? వారిని ఆహ్వానిస్తున్నప్పుడు ఆ విధంగా మనము ఆహ్వానించాలి. దేవునికి మన యొక్క జీవితంలో అలాంటి స్థానం, అలాంటి విలువ, అలాంటి ఘనత మనము ఇవ్వాలి. రెండోది, వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి విధానం. మీరు లూకాసు వార్తలు కనుక చూస్తే 19వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. వారు చూసిన అద్భుత క్రియములన్నిటి కూడా వారు జ్ఞాపకం చేసుకొని ఆయనని ఆరాధించినట్టుగా మనము చూస్తున్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. 38వ వచనం చూడండి. 19వ అధ్యాయం 38వ వచనం. చూడండి, వారు దేవునికి మహిమ, స్తుతి, సర్వోన్నతమైన స్థలములలో మహిమ అని చెప్పి తాము చూచిన అద్భుతములన్నిటి మహాశబ్దముతో దేవునికి ఏం చేస్తున్నారు? స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఎలా స్తోత్రం చేస్తున్నారు? మహాశబ్దముతోని. శబ్దం ఎప్పుడు వస్తుంది? హృదయంలో ఆనందం ఉన్నప్పుడు, హృదయంలో ఉత్సాహం ఉన్నప్పుడు, ఉల్లాసం ఉన్నప్పుడే శబ్దం వస్తుంది కదా. దేవుణ్ణి వారు ఆరాధిస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా వారు ఏం చేస్తున్నారు? అక్కడ కేకలు వేస్తూ ఉన్నారు. అర్థమైతే? కేకలు వేయడం అని అంటే ఆయనను అంత గట్టిగా, అంత సంతోషంగా, అంత ఉత్సాహంగా ఆయనని ఆరాధిస్తున్నారు. మన ఆరాధన ఎట్లా ఉంది? మనం ఎలా ఆరాధిస్తున్నాం? పక్కన వాళ్ళు ఆరాధిస్తూ ఉంటే చూస్తూ ఉంటాం మనం, లేదా వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటే మనం కళ్ళు మూసుకొని, మనది ఉంటుంది కదా ఇంకో లోకం, అట్లా వెళ్ళిపోతాం అన్నమాట. ఆరాధన అయ్యేంత వరకు మన తిరుగుడు ఉంటుంది. ఇక అట్లయినా ఆరాధించే దేవునికి మహిమ, దేవునికి ఘనత అంటూ వారు చూసిన అద్భుతములన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తున్నారు? వారు ప్రభుని ఆరాధిస్తున్నారు. ఆయనను ఆరాధించేవారు ఎలా ఆరాధించాలట? యోహాను సువార్తలో ఏముంటుంది? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి కదా. పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో మనం ఆయనని ఆరాధించాలి. మనస్ఫూర్తిగా మనం ఆయనని ఆరాధించాలి. నిజంగా ఆయనని రాజుగా మీరు గుర్తిస్తే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు? ఈ విధంగానే కేకలు వేసి ఆరాధిస్తారు. ఈ విధంగానే అక్కడ ఉండేటువంటి వారికి ఏమైంది? కోపం వచ్చింది. వాళ్ళు అట్లా ఆరాధన చేస్తుంటే ఏమైంది? వారికి కోపం వచ్చింది. కోపం వచ్చి వాళ్ళు అరుస్తారు. వాళ్ళని కొంచెము కాముగుండమని అంటే యేసుప్రభు ఏమంటాడు? వీళ్ళు కేక లేకపోతే కొందరు పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరుకుండి నేడల ఈ రాళ్ళు కేకలు వేయనని. అంటే రాళ్లకు కూడా ఏముంది? కేకలేయాలనే ఆశ ఉంది. అవునా? సృష్టి దేవుని ఆరాధిస్తుందా? వాటి భాషలో ఆరాధిస్తుంది. మనకంటే గొప్పగా ఆరాధిస్తున్నాయి కావచ్చు.
మనం ఎలాగూ ఆరాధన చేస్తున్నాం. మనం కూడా ఆలోచన చేయాలి. మనస్ఫూర్తిగా మన శరీరం, మన ప్రాణం, మన ఆత్మతో మనము ఆయనని ఆరాధిస్తున్నామా అనేది మనము గమనించాలి. తర్వాత మూడోది, వారు ఆయనని అంగీకరించిన విధానం. ఆయనని వారు ఎలా అంగీకరించినా తెలుసా? రోమా ప్రభుత్వం నుండి, అర్థమవుతుందా, వారికి ఉండేటువంటి ప్రస్తుత బానిసత్వం నుండి విడిపించడానికి వచ్చినటువంటి రాజుగా ఆయనని అంగీకరించింది. అది వారు చేసిన బ్లండర్ మిస్టేక్. ఈ మూడు విషయాలు కూడా వారికి ఉన్న లిమిటెడ్ నాలెడ్జ్తో చేసింది. కానీ మనం అట్లా లేం. మనకు దేవుడు సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షత దేవుడు మనకిచ్చింది. అర్థమవుతుందా? మనకు సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షత ఉంది. యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి ఒక విషయంలో మనకు దేవుడు పూర్తి ప్రత్యక్షత దేవుడు ఇచ్చింది. ఆయనను ఆరాధన చేసేటప్పుడు మనం పూర్తి ప్రత్యక్షతతో, మనం హాఫ్ నాలెడ్జ్తో మనం ఆరాధన చేస్తలేం. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలను అనుభవించిన వారంగా మనం ఉన్నాం. వారికి ఇంకా అవన్నీ కూడా తెలియదు. బట్ స్టిల్ వారు ఏం చేసినారు? దేవుణ్ణి ఆరాధించారు. ఇక్కడికి వచ్చేసరికి వారు అనుకున్నటువంటి విధంగా యేసుక్రీస్తుని అంగీకరించినారు. కానీ అది వారు చేసినటువంటి తప్పు. మనం చాలాసార్లు దేవుని ఎట్లా అంగీకరిస్తాం తెలుసా? మనకు కావాల్సినట్టు. నీకు యేసుప్రభు ఎవరు అంటే, యేసుప్రభు నన్ను స్వస్థపరిచే దేవుడు, యేసుప్రభు నా కష్టాలు తీర్చే దేవుడు, అవునా, అప్పుబాధలు తీర్చే దేవుడు, నా పిల్లల పెళ్ళిళ్ళు చేసే దేవుడు, ఇట్లనే ఉంటుంది అనమాట. దేవుడు ఎవరంటే వాళ్ళకి అంతే. వారు అలాగే అంగీకరిస్తారు, వారు అలాగే ఉంటారు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి కష్టములను తీర్చేటువంటి వ్యక్తిగా మాత్రమే చాలామంది యేసుక్రీస్తుని గుర్తిస్తున్నారు. కానీ పాపము నుండి, నరకము నుండి, శాపము నుండి తప్పించేటువంటి రక్షకునిగా చాలామంది గుర్తిస్తలేరు. అర్థమవుతుందా? ఈరోజు దేవుని ఆశ ఏంటనంటే ఆయనను ప్రభువుగా, ఆయనని రక్షకునిగా, ఆయనను మన తండ్రిగా, మన స్నేహితునిగా, మన కాపరిగా గుర్తించాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఈరోజు నిజంగా దేవుడు నీ జీవితంలో ఏమై ఉన్నాడు? మీరు ఆలోచన చేయండి. ఏ విధంగా మీరు ఆయనను అంగీకరించిన, నిజంగా ఆయన మీ జీవితంలో ప్రభువేనా? అన్ని విషయాల్లో ఆయనకు అధికారం ఉందా? కొన్ని విషయాల్లోనే అధికారం ఇచ్చినారా? అప్పుడు వారందరూ గొప్పగా దావీదు కుమారుడా హోసన్నా హోసన్నా అని బట్టి మంచిగానే కేకలేసి, ఆ తర్వాత కొన్ని రోజులకి సిలువ వేయండి సిలువ వేయండి అని గట్టిగానే కేకలేసి, అట్లనే ఉంటుంది. మనకు సంపూర్ణమైన అవగాహన, సంపూర్ణమైనటువంటి క్రీస్తుని గురించినటువంటి ప్రత్యక్షత లేకపోతే మనం కూడా సిలువ వేయడానికే రెడీగా ఉంటాం. అవునా? రెండు అటు ఇటు ఉంటాం అన్నమాట. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనం ఆయనను ఏ విధంగా స్వీకరిస్తున్నాం, యేసు ప్రభు మన జీవితంలో ఏ విధంగా ఉంటున్నాడు, ఆయన ఏమై ఉన్నాడు అనేది మనము ఆలోచన చేయాలి. ఆయన ఏ విధంగా వచ్చినాడు, ఆయన గుణగణాలు, ఆయనను ఏ విధంగా మనము అంగీకరిస్తున్నాం, మన స్వభావం, మన గురించి కూడా మనము ఆలోచన చేసుకోవాలి. ఆయన దేవుడై ఉండి తన్ను తాను పూర్తిగా రిక్తునిగా, ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది కదా, తన్ను తాను రిక్తునిగా చేసుకునేది, దాసునిగా వచ్చినాడు, మనుష్యుని పోలికలో దాసుని స్వరూపం. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని ఉంటుంది. అట్లా వస్తే కానీ మనకి రక్షణ రాలేదు. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి దినాన్న మనం ఏం గ్రహించాలంటే, దేవుడు మనకు విజయం ఇవ్వడానికి, పామ్ దేనికి గుర్తు? వాళ్ళందరూ ఎందుకట్లే విజయానికి నిదర్శనం అన్నమాట. గాడిద తగ్గింపుకి నిదర్శనం. అర్థమవుతుందా? యేసు ప్రభు మనకి రక్షణ ఇవ్వడానికి వచ్చిన ఇవన్నీ మీరు ఆలోచన చేసినప్పుడు, యేసు ప్రభు తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడు, తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ప్రవచనాల నెరవేర్పు ప్రకారంగా ఆయన భూమి మీద వచ్చి ప్రతిదీ కూడా లేఖనాన్ని అనుసరించి, వారు ఇట్లనైనా గ్రహిస్తారేమో అని చెప్పేసి లాస్ట్కి లేఖనాల ప్రకారంగానే ఆయన వచ్చినాడు. కానీ బాధకరమైన విషయం, వారు ఆయనను అంగీకరించిన విధానం కరెక్ట్గా లేదు. మీరు అనుకున్నట్టుగా దేవుడు ఉండాలని ఎప్పుడూ అనుకోకండి. మనం కోరుకున్నట్టుగానే చేయాలి, మనం కోరుకున్నట్టు అట్లా ఉండడు దేవుడు. దేవుడు దేవుడే. అర్థమవుతుందా? ఆయన విధానము వేరు, మనము ఆయన మార్గంలోనికి వెళ్ళాలి. ఆయన విషయాలు మనము అర్థం చేసుకోవాలి. ఆయన చెప్పేటువంటి విషయాలు, ఆయన చేసేటువంటి కార్యాలు మన జ్ఞానమునకు అందనటువంటి,
మనం దీనులముగా ప్రభుని వెంబడించినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క ప్రత్యక్షతలను గురించిన అవగాహన మనకి దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈరోజు మనము ఆ దీనుడిగా వచ్చినటువంటి ఆ రాజును మనం ఎలాగూ అంగీకరిస్తున్నాం, ఆయనకు మన జీవితంలో ఉన్న స్థానం ఏంటిది అనేది మనము పరిశీలన చేసుకోవాలి. ఆయన ఏ ఉద్దేశంతో వచ్చినాడు, మనం ఆయనని ఏ ఉద్దేశంతో మనము స్వీకరించి మనం ఏ విధంగా ఆయన కొరకు జీవించాలి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ యొక్క మట్టల ఆదివారం అనేటువంటి ఈ దినాన ప్రభుని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన వచ్చిన విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు వారికి ఉన్నటువంటి పరిమిత జ్ఞానంతో వారు స్పందించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఏ విధంగా స్పందించాలి. దేవుడు మనకి చాలా విషయాలు ప్రత్యక్షపరిచి మనకు లేఖనాలను ఇచ్చిండు, దేవుడు ప్రత్యక్షతలు దేవుడు మనకి ఇచ్చినాడు. కాబట్టి అవి మనం పొందుకొని మనము దేవుణ్ణి ఏ విధంగా ఆహ్వానిస్తున్నాం, మనము దేవుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తున్నాం, మనము దేవుణ్ణి ఏ విధంగా అంగీకరిస్తున్నాం. ఇంకా ఆయనని ఎక్కడో ఉన్నట్టుగానే చూస్తే మాత్రం దేవునికి అది సంతృప్తికరము కాదు. దేవుడు ఆనందించే విధంగా మనం ఆయనని అంగీకరించాలి. దేవుడు ఏ కార్యం కొరకు, ఏ పని కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడో అది మనం గుర్తించినప్పుడే ఆయన ఎవరు అనేది మనకి తెలుసు. అప్పటి వరకు ఆయన మనకు ఒక హెల్పర్ లాగా, హీలర్ లాగానే ఉంటాడు, అంతకుమించి ఏమీ ఉండడు. ఆయన మన యొక్క సేవియర్, మనల్ని రక్షించడానికి వచ్చినాడు, మనల్ని నరకం నుండి పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చిన ఆయన ద్వారా మాత్రమే పరలోకం ఉంది, ఆయన ద్వారా మాత్రమే మన నిత్య జీవానికి వెళ్తాం. అందుకనే ఆయన దీనునిగా ఈ లోకానికి వచ్చినాడు. ప్రార్థన చేసుకున్నాం అందరం కూడా కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో.